హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ. సో లెట్స్ డూ ఇట్. ఈరోజు వచ్చేసి ఈ కేరళ ట్రెడిషన్ బ్లాక్ శారీ. సో యూజువల్గా టెంపుల్స్కి బ్లాక్ వేసుకోము మనం, కానీ ఇక్కడ అలాంటి రూల్ ఏమీ లేదు. సో బీభత్సంగా మనం బ్లాక్ వేసుకోవచ్చు టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా. టెంపుల్ అనగానే మనకు మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేసి రెడీ అవ్వాలి, జల్దీ రెడీ అయిపోవాలి. సో మనకున్న టైంలో లెట్స్ గెట్ రెడీ విత్ మీ అనగానే ఏదో పెద్ద నేను తోప్ మేకప్ ఆర్టిస్ట్ అని కాదు, ఏదో నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది నేను చూపిస్తామని పెట్టాను, అది కూడా లిమిటెడ్ టైంలో. సో ఫస్ట్ అయితే నేను సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాను. మేకప్ అనగానే సన్ స్క్రీన్ అనేది మస్ట్. తర్వాత ప్రైమర్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ నా దగ్గర ఉన్న ప్రైమర్ వచ్చేసి అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న దాంట్లో ఏది ఉందా అంటే ఇది ఒకటి ఉంది, ఆ ప్రైమర్ పెట్టేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ పెడుతున్నా. ఈ ఇన్సైడ్ కన్సీలర్ మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, నేను అమెజాన్లో తీసుకున్నా. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది, పిగ్మెంటేషన్కి కానీ డార్క్ సర్కిల్స్ కానీ మంచిగా హైడ్ చేస్తుంది. సో అట్లా నేనైతే నా పింపుల్ మార్క్స్ని అన్నిటిని హైడ్ చేసిన. సో నెక్స్ట్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వచ్చేసి నేను లండన్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు కొన్నా. ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. సో అయిపోయినకి వచ్చింది. సో ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ అయిపోయినాయి, నా ఫౌండేషన్ కానీ సిరం కానీ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ కాంపాక్ట్. కానీ ఆ లోపే మా పాప లేచి ఏడుస్తూనే ఉన్నది. అదేదో నేను వదిలేసి వెళ్ళిపోయిన ఎన్నో ఇయర్స్ అవుతుంది అన్నట్టు కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది, వేరే వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు. మన దగ్గర టైం కూడా లేదు, అందరు రెడీ అయిపోయేలోపు మనం కూడా రెడీ అయిపోవాలి. సో లెట్స్ కంటిన్యూ. యూజువల్గా నాకు రెడీ అవ్వడమే రాదు 2 hands తోటి. ఇప్పుడు ఆమెను పట్టుకొని 1 hand తోటి రెడీ అవ్వడం అనేది నాకు కొంచెం టాస్కే అనిపించింది. బట్ స్టిల్ మదర్హుడ్ విల్ టీచ్ ఎవ్రీథింగ్. యూజువల్గా నేను ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ తోటే చేస్తుండే, బట్ ఇప్పుడు ఇది ఐబ్రో స్కెచ్ వచ్చింది, చాలా బాగుంది. అందరు ట్రై చేస్తున్నారు, నేను కూడా ట్రై చేసిన. చాలా లుక్ అనేది ఈజీగా తెలిసిపోతుంది, మనకు న్యాచురల్గా అనిపిస్తుంది. నౌ లెట్స్ పుట్ సమ్ కాజల్. మనకు కొంచెం మేకప్ వచ్చనమాట, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు. ఇది నా బిగ్గెస్ట్ టాస్క్, ఐలైనర్ పెట్టుకోవడం. ఎవరికన్నా ఇలా అవుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలాసార్లు అవుతుంది. ఒక కన్నుకి మంచిగా వస్తుంది, ఇంకో కన్నుకి మంచిగా రాదు. ఎప్పుడు ట్రై చేసినా కానీ ఒక కన్నుకి లావుగా, ఒక కన్నుకి సన్నగా వస్తుంది, లేకపోతే ఒక కన్నుకి సన్నగా, ఒక కన్నుకి డిఫరెంట్గా వస్తుంది. నేను మర్చిపోయిన ఫస్ట్ నేను ఐ షాడో పెట్టాల్సింది, కానీ ఫస్ట్ ఐలైనర్ పెట్టేసిన. పర్లేదు, నా ఎంత రెడీ అయినా కానీ బొట్టు పెట్టుకుంటేనే ఒక లుక్ వస్తుంది, ఒక అందం వస్తుంది. నా లెట్స్ డూ హెయిర్ స్టైల్. మనకు అంత పెద్దగా డిజైన్స్ ఏం రావు హెయిర్ స్టైల్ అనగానే. వచ్చినాయి 2-3 హెయిర్ స్టైల్స్ అయ్యి, అందులో ఒకటి హెయిర్ లీవ్ చేయడము, ఇంకొకటి హెయిర్ క్లిప్ పెట్టడము, ఇక థర్డ్ వన్ వచ్చేసి ఇది నేను చేసేదన్నమాట. దీన్ని ఏ హెయిర్ స్టైల్ అంటారో మీకే తెలవాలి. అక్కడ కొంచెం తిప్పి ఇక్కడ కొంచెం తిప్పి మధ్యలో పిన్ పెట్టడమే ఇది నా హెయిర్ స్టైల్ అనమాట. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఈ ఇయర్ రింగ్స్ నేను మీషోలో తీసుకున్న పికాక్ ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా నచ్చింది. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా వేసుకున్నా ఇది నేమ్ సెరమనీ ఫంక్షన్కి. సో యాక్చువల్గా నేను వేరే ఇయర్ రింగ్స్ వేసుకుందాం అనుకున్నా ఈ ఇయర్ రింగ్స్, కానీ ఒకటి ఉంది ఇంకొకటి లేదు. మీకు ఇలా అవుతుందా, ఒకటి ఉండి ఇంకొక ఇయర్ రింగ్ పొరగొట్టుకోవడం? నా దగ్గర అయితే అలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి ఉంటుంది ఇంకొకటి పోతుంది. అది కూడా నా ఫేవరెట్ ఇయర్ రింగ్సే అలా అవుతుంది. అండ్ నేను మోస్ట్లీ లిప్స్టిక్ కాకుండా లిప్ బామే పెట్టుకుంటాను, అదే చాలా లుక్ వచ్చేస్తుంది. అండ్ లెట్స్ వేర్ సమ్ బ్యాంగిల్స్. నేను గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవట్లేదు, ఎందుకంటే పాపకి ఎత్తుకున్నాక కొంచెం హ్యాండిల్ చేయడానికి కానీ ఫీడింగ్కి కానీ ప్రాబ్లం అవుతుందని. ఒకటి తక్కువైంది లేదు సార్, అంత కరెక్ట్గానే ఉన్నది. సింధూర్ పెట్టుకోవడం అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక ఫ్యాంటసీ అనమాట, సింధూర్ పెట్టుకోవాలని. నా ఆమె మ్యారీడ్ ఉమెన్, సో నేను బీభత్సంగా పెట్టుకోవచ్చు. సో ఇది నా అవుట్ఫిట్, ఇది నా లుక్. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లెట్స్ గో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.